ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జరిగింది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సిపిఎం రైతు సంఘం నేత మాజీ సర్పంచ్ అయిన సామినేని రామారావును దారుణంగా హత్య చేసి చంపేశారు. గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. శుక్రవారం ఉదయం వాకింగ్కి వెళ్లి వస్తుండగా ఇంటి సమీపంలోనే గొంతు కోసేసి దారుణంగా ప్రాణం తీశారు. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పరిసరాలను మొత్తం కూడా జల్లెడబడతా ఉన్నారు. సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. హత్యకు గల కారణం ఏంటి, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దీని వెనకాల రాజకీయ కుట్ర ఏమైనా ఉందా, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ప్రారంభించేశారు. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మనవరాలి పెళ్లి కూడా ఇంకొక 3 రోజుల్లో ఖమ్మంలో జరగాల్సి ఉండగా ఇంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆయన హత్యకు గురైనటువంటి ప్రాంతం, ఆ గ్రామంలో జనం ఏ విధంగా గుమిగూడి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గ్రామంలో నిజంగా చాలా ఆగ్రహంతో ఉన్నారు. అసలు ఆ హింసకు తావులేనటువంటి గ్రామంలో నిజాయితీగా ఉండే నాయకుల మీద ఇంత దారుణంగా కక్షగట్టి ఎవరు చంపి ఉంటారు, వాళ్ళని త్వరగా కనిపెట్టండి, ఎవరైతే ఇంత దారుణానికి పాల్పడ్డారో చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున గ్రామస్తుల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితుంది. కానీ ఈ హత్యకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఇంత దుర్మార్గానికి తెగబడ్డారో ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డట్టుగా సమాచారం వస్తోంది. ముఖ్యంగా ఆయన వాకింగ్కి బయలుదేరినప్పుడు, అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఆయన్ని అంతమొందించాలని ఒక లక్ష్యంతో ప్లాన్ గీసుకొని మరీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఉదయాన్నే ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు వాకింగ్కి వస్తాడు, ఏ సమయానికి ఎక్కడికి చేరుకుంటాడు, ఎప్పుడు వాకింగ్ ముగించుకుంటాడు, ఇది మొత్తం తెలిసినటువంటి వ్యక్తులే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది రెక్కీ నిర్వహించి చాలా దారుణంగా సామినేని రామారావుని చంపేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని డీటెయిల్స్ పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుల్ని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఖమ్మంలో శాంతి భద్రతలకు సంబంధించి పోలీసులతో నేరుగా ఆయన మాట్లాడిన పరిస్థితుంది. ఖమ్మంలో అసలు హింసకు తావలేదు, హింసా రాజకీయాలకు తావలేని పరిస్థితుంది. ఈ ఘటనతో రాజకీయ వర్గాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితుంది. సిపిఎం నాయకులు, రైతు సంఘం కార్యకర్తలు, స్థానిక ప్రజలు, వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామానికి వస్తూ ఉన్నారు. వారితో ఉన్నటువంటి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారు, ఇలాంటి హింసకు పాల్పడ్డారు, కేవలం రాజకీయ కారణాలతో హత్య జరిగిందా అని చెప్పి చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇదొక రాజకీయ కుట్రగా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ శత్రువులు ఇంత దుర్మార్గంగా మంచి పేరున్నటువంటి నాయకుడిని, ఖమ్మం జిల్లాలో ఆయన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర కమిటీ కూడా ఆయన సభ్యులుగా పనిచేశారు. ఖమ్మం జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి సిపిఎం నాయకుడిని ఇంత దుర్మార్గంగా ఎవరు చంపి ఉంటారు, నిందితుల్ని త్వరగా పట్టుకోండి అని చెప్పి పోలీసుల ముందు అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. వెంటనే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అక్కడ స్థానిక ప్రజానీకం కూడా చెప్తున్నట్టు పరిస్థితుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ ఘటనను, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నిందితులు ఎవరైనా సరే అతి త్వరలో వాళ్ళని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించాలి. అసలు హింసా రాజకీయాలకి రాష్ట్రంలో చోటు లేదు అని భట్టి విక్రమార్క కూడా పోలీసులకి ఆయన ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మొత్తం కూడా దర్యాప్తు వేగంగా కొన్ని గంటల్లోనే ఆ నిందితుల్ని, ఆ దుర్మార్గుల్ని పట్టుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితుంది. గ్రామానికి తరలి వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సామినేని రామారావుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కూడా పాతర్లపాడు గ్రామానికి వస్తూ ఉన్నారు. అంటే ఈ హత్యకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం వస్తుంది. ఆయన వాకింగ్కి వెళుతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అత్యంత దారుణంగా పదునైనటువంటి వేట కొడవళ్లతో ఆయన గొంతు కోసి పొడి చేసి, గొంతు మీద ఎక్కువగా గాయాలన్నట్టుగా సమాచారం వస్తుంది. గొంతు కోసి ఆయన్ని ఒక పత్తి ఆరబోసినటువంటి ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయారు. అంటే ఎవరు చూడట్లేదని ఒక నిర్మానుష ప్రదేశం, ఇటువైపు మనుషులు ఎవరు లేరు, ఇటువైపు ఎవరు రారని గమనించుకున్న ప్లేస్లోనే ఒక స్పాట్గా నిర్ధారించుకొని ఆ స్పాట్లోనే టార్గెట్ పెట్టుకొని రామారావు గారు ఇట్లా వచ్చినప్పుడు చాలా దుర్మార్గంగా, దారుణంగా కత్తులతో పొడిచి చంపి అక్కడ పత్తి ఆరబోసినటువంటి ప్లేస్ కూడా ఉంది. ఆ సంఘటన స్థలంలో అలా పడేసి వెళ్ళిపోయారు. అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో
మొత్తం ఈ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. పార్టీ నాయకులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సిపిఎంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంకా కీలకమైనటువంటి సభ్యులందరూ కూడా ఈ కేసు గురించి, ఘటన గురించి మాట్లాడుతున్నారు. నిందితుల్ని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలి. అసలు కారణాలు ఏంటి, రాజకీయపరమైన కుట్ర అని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి వాస్తవాలు ఏంటనేది కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా దుర్మార్గంగా, దారుణంగా ఈ హత్యని చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మంచి పేరున్నటువంటి నాయకుడు, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, రైతుల సమస్యలకు సంబంధించి ఎన్నో సమస్యల పరిష్కారం దిశగా ఉద్యమాలు నడిపించినటువంటి వ్యక్తి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతు సమస్యల మీద అనేక పోరాటాలు చేసినటువంటి పేరుంది. సో ఆయనకి ఎన్నో ఉద్యమాలు నడిపించినటువంటి పేరుంది. అక్కడ స్థానిక ప్రజానీకల్లో మంచి పేరుంది. దీన్ని ఓర్వలేకే రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటారు. దీని వెనకాల అసలు కారణాలు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్ది రోజుల్లోనే వారి మనవరాలి పెళ్లి కూడా జరగబోతుంది. దానికంటే ఒక 3-4 రోజులు ఆ పెళ్లి ఉందనగా ఇంత దారుణంగా హత్య కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. డాగ్ స్క్వాడ్ వచ్చింది, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఆ దుర్మార్గులు ఎవరో కూడా కనిపెడతామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. సో మరికొన్ని విషయాలు అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ అయితే పర్ఫెక్ట్గా న్యాయం చేయాలంటే అదే డైరెక్షన్ ఉంటుంది, అదే చేసుకోవాలి. మీరు కూడా వ్యూవర్స్ ప్లీజ్ డూ నాట్ ఎంటర్టైన్. ఎవరైనా మీకు ఇస్తారా పోలీస్ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్